మీకు గుర్తుందో లేదో గానీ కేసీఆర్ సీఎం కావడానికి ముందు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడానికి ముందు ఆంధ్రప్రదేశ్ పాలకులని లేదా అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక భూతద్దంలో భూతాల్లాగా చూపించే ప్రయత్నం కేసీఆర్ చేసేవారు. అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ని ముఖ్యంగా రామోజీరావు లాంటి వాళ్ళని నాగార్జున లాగా కొంతమంది అన్నపూర్ణ స్టూడియోలు సురేష్ బాబు లాంటి వాళ్ళు ఎవరైతే భారీ ప్రజలకి తెలిసి ఉండాలి అండ్ భారీ ఎత్తున ఆస్తులు సంపాదించుకుని చరాస్తులు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ అంటే ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఏం చేసినా ఓట్ల కోసమే ఎవరు ఏ రాజకీయ నాయకుడి పేరైనా చెప్పండి వాళ్ళు 5% లేదా 15% 10% మంచి చేస్తారు అది కూడా ఓట్ల కోసమే చేస్తారు మిగతా 80% తింటారు లేదా మన నెత్తినెక్కి ఆడుతూ ఉంటారు. సో అప్పట్లో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎట్లా ఉండవంటే గెలవగానే రామోజీరావుకు సంబంధించినటువంటి రామోజీ ఫిలిం సిటీని దుక్కులతో దున్నిస్తాం. మా వ్యవసాయ భూముల్ని కబ్జా చేశాడు రామోజీరావు. అయితే సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ హౌస్ ఇట్లా నిర్మించారు రామానాయుడు స్టూడియోస్ అన్యాయంగా. ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేస్తాం నాగార్జునకు సంబంధించింది. ఇవన్నీ కూడా గొప్ప మాటలు. ఏదో పొడి చేస్తాం మేము వస్తే బంగారు తెలంగాణ చేసేస్తాం. ఎవడు ఏం చేయడు. కేసీఆర్ చేయడు, రేవంత్ రెడ్డి చేయడు, చంద్రబాబు చేయడు, పవన్ కళ్యాణ్ చేయడు, జగన్ చేయడు, ఎవ్వడు చేయడు. కబుర్లు కబుర్లు ఎన్ని అబద్ధాలు చెప్పగలిగితే ప్రజలు అంత పిచ్చోళ్ళగా నమ్మి ఓట్లేస్తారనే దాంట్లో ఆ టైంకి ఎవడు ఎక్కువ అబద్ధాలు ఆడగలిగితే ఎవడు పర్ఫెక్ట్ గా ఆడగలిగితే వేరే వాళ్ళ మీద కోపం ఉంటే వీళ్ళకి ఓటేస్తారు అంతే. 19లో అదే జరిగింది, 14లో అదే జరిగింది, 24లో అదే జరిగింది, 23లో అదే జరిగింది, 18లో అదే జరిగింది. సో కేసీఆర్ ని గెలిపించారు. గెలిచిన తర్వాత ఏం జరిగింది కొన్నాళ్ళకి 15 ఆ టైంకి హైడ్రా లాంటిది పెట్టారు అప్పట్లో. పేరు అది పెట్టింది హడావుడి లేదు కానీ అయ్యప్ప సొసైటీ. ఇప్పుడు మీకు ఈ తిమ్మిడికుంట లేక్ ఏదైతే ఉందో ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించి ఆ లేక్ సంబంధించి ఎన్క్రోచ్మెంట్ కేవలం ఎన్కన్వెన్షన్ సెంటరే కాదు చాలా మంది చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ అట్లా తీసేసుకుంటూ వెనక్కి కట్టడాలు కూలుస్తూ చాలా హడావుడి చేసింది కేసీఆర్ సర్కార్. అది జరిగిన 2 రోజులకి ఒక రోజు ఉదయాన్నే 9ంటికి బుల్డోజర్లు హడావిడిగా బయలుదేరినాయి. ఎన్నో ఒక 20 బుల్డోజర్ బయలుదేరినాయి. ఇప్పుడు ఎట్లయితే ఎన్కన్వెన్షన్ సెంటర్ హైడ్రా కూల్చేసిందో అట్లాగే బయలుదేరినాయి కూల్చడానికి. 9 అయింది బయలుదేరాయి, 10ంటికి రీచ్ అయ్యాయి, 10:30కి రెడీ అయ్యాయి కూల్చడానికి. ఏమైందో తెలియదు, 12ంటికి జప్ప నా కూల్చుడు ప్రోగ్రామ్ అసలు చేయరా కూల్చుడు మొత్తం వెనక్కి వచ్చేసాయి. ఏం జరిగిందో ఎవరు తెలియదు, ఏం జరిగిందో తెలియదు. అంటే తెర వెనక లాబింగ్లు ఏ రకంగా చేస్తారు వీళ్ళు అనేది ఎగ్జాంపుల్. అప్పుడు కేసీఆర్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు రేవంత్ వేరే వాళ్ళ విషయంలో చేస్తూ ఉండొచ్చు, మనకు తెలియదు. ఇది ఈ అంశం కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నా అంతే. వెనక్కి వచ్చేసాయి. వెనక్కి వచ్చేసాయా దాని మీద ఒక మాట లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక సమాధానం లేదు, ఏమీ లేదు. ఎందుకు కూల్చే ఆపేశారో సమాధానమే లేదు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి అంతే. కట్ చేస్తే 2 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత తెలంగాణ ప్రాంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నాగార్జున కోడలు సమంత సంచలన ప్రకటన చేసిన ప్రభుత్వం. అంటే తెర వెనక ఎంత లాబింగ్ చేసి ఉంటే కన్వెన్షన్ సెంటర్ ఆపేసి వారం 2 వారాల తర్వాత వెంటనే సమంతని బ్రాండ్ అంబాసిడర్ చేస్తారు. అంటే సమంతాలో ఉన్న పొటెన్షియల్ ను తెలిసినటువంటి నాగార్జున ఆల్రెడీ లాబింగ్ లో తన వ్యవహారాలన్నీ సెట్ చేసుకుని కేసీఆర్ తో లాలూచీకి ఏర్పడి అలెజెడ్లీ ఆ తర్వాత సమంతాన్ని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం. అప్పట్లో నాగార్జున చేసినటువంటి అంశాలు ఏంటి, ఏ రకంగా కేసీఆర్ తో ఆయన లాలూచీ పడ్డారు లేకపోతే లాబింగ్ చేశారు తెర వెనక, అవన్నీ కూడా సమంత త్వరలో బయట పెట్టాలి అంటూ కూడా చాలా డిమాండ్ వస్తుంది. ఇప్పటికీ ఆ కుటుంబంతో ఆమె సరిగ్గా లేకపోవడం, ఆ కుటుంబం నుంచి ఆమె బయటకు వచ్చేయడం, విడాకులు తీసుకోవడం, నాగ చైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో నిజంగా సమంతకి ప్రజల పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా, నిజంగా ఆమె ప్రజల మంచి కోసం ఆలోచించే వ్యక్తి అయినా అప్పట్లో జరిగినటువంటి లాలూచి ఏంటో ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టాలి సమంత అంటూ తీవ్రమైనటువంటి డిమాండ్లు ప్రెషర్ ఈరోజు సమంత మీద సమంత పట్ల వస్తున్నాయి.